హే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఇవాళ నేను బియ్యం చేస్తున్నాను, తెలంగాణ స్పెషల్. ఎవరైతే తెలంగాణ నుంచి ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఈ రెసిపీ. ఐ నో, బట్ చాలామందికి తెలీదు. అందుకనే నేను ఇంకోసారి మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను. జస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మసాలా దినుసులు వేసుకొని నెయ్యి వేసుకోవాలి కంపల్సరీ, మర్చిపోవద్దు. అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఇలా గోల్డెన్ ఫ్రై అయ్యాక దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది బాగా మంచిగా మిక్స్ చేసి ఒక్కసారి కలర్ చేంజ్ అవ్వంగానే మళ్ళీ దీంట్లో కొత్తిమీర, పుదీనా మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు దీంట్లో మట్టి ఉంటుంది కదా, అందుకని. కొత్తిమీర బాగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇది చేసుకుంటే ఉంటుంది చూడండి, సూపర్ అసలు. పిల్లలకి పెట్టొచ్చు, పెద్దలకి పెట్టొచ్చు. అందరూ ఇష్టంగా తింటారు. అండ్ జస్ట్ ఇలానే ఆయిల్‌లోనే బాగా ఆనియన్స్ వేయించేటప్పుడే ఇది కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను హిందీలో కూడా చేస్తున్నాను వీడియోస్. ఇది జస్ట్ ట్రయల్ స్టార్టప్ చేశాను. మీ అందరికీ నచ్చి తెలుగులో చేయమంటే తెలుగులో, హిందీలో చేయమంటే హిందీలో వీడియోస్ చేద్దామని అలా డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. నాకు తెలుసు ప్రాపర్‌గా లేదు ఏది అకార్డింగ్‌లీ, కానీ ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ అడ్జస్ట్ అయిపోండి. అప్పటి వరకు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. అది బాగా మగ్గాక దాన్ని స్మాష్ చేసుకోవాలి బాగా. అసలు ఏది ఎలా ముక్కలు అలానే ఉండొద్దు. పసుపేసుకొని మళ్ళీ దాని తర్వాత ఉప్పు సరిపడా ఉప్పేసుకోవాలి. ఇంకా దీంతో పాటు ఏంటి అంటే మనము కొంచెం ధనియా పౌడర్ ఏసుకుంటే ఫ్లేవర్ కోసం చాలా బావుంటది. మీరు స్కిప్ చేయొచ్చు. కానీ నాకు మాత్రం అది ఏసుకుంటేనే ఇష్టం. అండ్ బాగా మ్యాష్ చేసేయాలి టొమాటోస్‌ని. కొద్దిసేపు అలా మూత ఏసి అలా పెట్టేస్తే అది మగ్గిపోతాయి. తర్వాత బాగా దాన్ని మ్యాష్ చేసేసి అండ్ దాంట్లో మనీ ఇంకా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఏదీ లేదు. జస్ట్ అలా పెట్టేస్తే ఖతం అంతే. చూడండి ఇలా మ్యాష్ అయిపోయిందా? ఈ మ్యాష్ అయిపోయిన దాంట్లో నేను 2½ కప్స్ రైస్ తీసుకున్నాను. దానికి ఈ కొలతలు నాకు సరిపోతాయి. మీరు ఒకవేళ ఆహ్, 1 కప్ రైస్ తీసుకొని, ½ కప్ పెసరపప్పు కానీ, మినపప్పు కానీ మీ ఇష్టం. ఏదైనా తీసుకుంటే దానికి 2½ కప్స్ వాటర్ ఏసుకోవాలి. నేనిలా వాటరేసుకొని అది బాగా మరిగే వరకు పెట్టేసి ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోవద్దు. నువ్వులు అండ్ మిరియాలు ఇవి బాగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు అంటే చెప్తాను ఆగండి. ఇదే అస్సలు ఈ రెసిపీలో ఫ్లేవర్ సూపర్ యాడ్ చేస్తుంది. చూడండి బాగా మరుగుతున్నాయి కదా! అయితే ఇప్పుడు మనము నానబెట్టిన బియ్యం, నేనైతే మినపప్పు అన్నారు, దీన్నేమంటారు? సారీ, పెసరపప్పు నానబెట్టుకున్నాను. కొంచెం పప్పులు అక్కడక్కడ మిస్ అయితాయి. అడ్జస్ట్ అయిపోండి. అలా చేస్తున్నా కొద్దీ వచ్చేస్తాయండి. భాషొచ్చేస్తది. హోప్‌ఫుల్లీ బానే మాట్లాడుతున్నానేమో. అండ్ ఉప్పేసుకొని ఇది చూడండి. ఈ నువ్వుల పౌడర్ దీంట్లో వేసుకుంటేనే ఈ పబ్బియ్యం ఫ్లేవర్ నాకు ఇష్టం. మీరు కూడా ఇది ట్రై చేయండి. నాకు తెలుసు దీంట్లో వెయ్యరు. ఇది నూపప్పు అంటారు. నాకు తెలుసు. కానీ ఇలా చేసుకొని మీరు పిల్లలకి కానీ పెట్టినా కూడా ఈ వర్షాకాలంలో మనకు తెలుసు హైదరాబాద్‌లో కానీ, వరంగల్‌లో మన తెలంగాణలో వర్షాలు పడట్లేదు. కానీ పడతాయి కదా! అప్పుడైనా చేయించుకోవచ్చు. ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే బాగా వేడి బాడీలో హీట్ అండ్ దీంట్లో ఐరన్ కూడా బావుంటది కాబట్టి చేసుకొని ఇది పెట్టొచ్చు. పిల్లలకి మీరు బాక్సులు కూడా కట్టొచ్చు. ఎందుకంటే ఇది గట్టిపడదు. చాలా అంటే చాలా బావుంటది. మీరు కావాలంటే కుక్కర్‌లో వేసుకోండి. పిల్లలు చిన్నగుంటే అంటే 6 మంత్స్ నుంచి కూడా ఒకవేళ పిల్లలున్నారంటే దానికి మిరియాలు తగ్గించి యేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో వేరే మనం ఏమి మిర్చి, మసాలాలు వేయలేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని బాగా దమ్మొచ్చే వరకు పెట్టుకోవాలి. అలా అన్నం అయిపోయింది చూడండి, పొగలొస్తున్నాయి. అబ్బా! సూపరుంది అసలు. అలా నేను ప్లేట్‌లో పెట్టుకొని దీంతో పాటు వంకాయ, పెద్ద వంకాయలంటారు కదా! బగారే బాయింగన్ అంటాము. మరి తెలుగులో ఏమంటారో తెలీదు. కమెంట్ చేయండి. అది కలుపుకొని నెయ్యేసుకొని అలా తింటుంటే ఉంది చూడండి. ఆహా! అనాలి అంతే. డెఫినైట్‌లీ ట్రై చేయండి. నా వీడియోకి లైక్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు